కలర్ కాంబినేషన్ ఏది కావాలి. ఇప్పుడు ఇక్కడ 8 థ్రెడ్స్ ఉన్నాయి. ఆ 8 థ్రెడ్స్లో మనకి ఏది కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. 20/32 అనేది ఫ్రేమ్ సైజ్ ఆఫర్ ఉంది. అయితే ఆ ఆఫర్ వచ్చేసి 4,75,000 ఉంటుందండి. 4,75,000 ఉన్న మిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్లో ఏంటంటే డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉంది దాని మీద. మిషన్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది కూడా మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సికింద్రాబాద్ పంచశీల టవర్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వారి ఓన్ బ్రాండ్ అయిన యూమి ఎంబ్రాయిడరీ మెషినరీస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీళ్ళ దగ్గర డిఫరెంట్ మోడల్స్ అండ్ ఫీచర్స్తో యూమి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్ సేల్ చేస్తున్నారు. అండ్ వీటికి కావాల్సిన ప్రతి ఒక్క రా మెటీరియల్స్ కూడా కంప్లీట్గా వీళ్ళ దగ్గరే అవైలబుల్లో ఉంటుంది. ఈ దసరా సందర్భంగా మనకి ఒక్కొక్క మోడల్ మీద ఫ్లాట్ 50,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళ ఏ మెషిన్ పర్చేస్ చేసినా కూడా వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తూ కంప్లీట్ ఇన్స్టాలేషన్తో మెషిన్ యొక్క వర్కింగ్ డెమో కూడా అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో కూడా వీళ్ళ కంపెనీస్ ఉన్నాయి. సో మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడికి మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. మెషిన్ మోడల్స్, ప్రైసింగ్ డీటెయిల్స్, మెషిన్ టు మెషిన్ డిఫరెన్సెస్ అండ్ వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. సో ఇలా అన్ని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు భరత్. నేను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నుండి మాట్లాడుతున్నాను. మా బ్రాండ్ వచ్చేసి యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది ఉంటుందండి. అయితే మా దగ్గర వచ్చేసి యూమి ఎంబ్రాయిడరీలో బేసిక్ మోడల్ 2.4 lakhs నుండి 5.5 lakhs వరకు మన దగ్గర మషిన్స్ అనేది రేంజెస్ ఉంటాయండి. అయితే ఫస్ట్ మోడల్ వచ్చేసి బేసిక్ మోడల్ కూడా చూపిస్తానండి. స్టార్టింగ్ బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాము. అంటే కస్టమర్స్ చిన్న మిషన్స్ కూడా వెళ్ళే వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కాబట్టి చూద్దాం. దాన్ని బట్టి ఏంటంటే మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటే మనకి ఏంటంటే దాంట్లో వర్క్ ఎలా అవుతుంది, ప్లస్ మళ్ళీ ఆఫర్స్ కూడా నేను మధ్యలో చెప్తానండి. కంప్లీట్గా చివరి వరకు చూడండి మిషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. దాని గురించి మీకు అర్థమైపోతుంది ఏ మిషన్ తీసుకోవాలి ఏందనేది. అయితే ఇది బేసిక్ మోడల్ ఉంటుందండి. టేబుల్ టాప్ మిషన్ అంటారు దీన్ని. ఇప్పుడు లైక్ సింగిల్ నీడిల్ మిషన్స్ కస్టమర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అలా సింగిల్ నీడిల్ మిషన్ తీసుకునే కస్టమర్స్కి ఏంటంటే ఇది బెస్ట్ ఉంటుందండి. అయితే దీంట్లో వచ్చేసి ఇది 14.4/8 inches ఉంటుంది ఫ్రేమ్ సైజ్. ఇది ఏంటంటే హాఫ్ నెక్ మిషన్ అండి. చిన్నది టేబుల్ టాప్ మిషన్ వస్తుంది. 8 నీడిల్తో పాటు 10 inch టచ్ డిస్ప్లే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుందండి. చాలా ఆపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చూస్తే మనకి ఏంటంటే ఇది అడ్జస్టబుల్ ఉంటుంది. ఇలా డిజైన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏదైతే డిజైన్స్ కావాలో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఉంటుందండి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ త్రూ ఇవ్వాల్సి వస్తుంది. ఈ డిజైన్స్ అన్ని కస్టమర్కి కస్టమైజ్డ్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టే వాళ్ళు తీసుకుంటారు. ఆ డిజైన్స్ దీంట్లో మనం పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు లైక్ చిన్న బుట్టి నేను తీసుకున్నాను. మళ్ళీ దీని ఏంటంటే మనకు సైజెస్ ఏమైనా పెంచుకోవడం తగ్గించుకోవడం అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి వాళ్ళ కలర్ కాంబినేషన్ ఏది కావాలి. ఇప్పుడు ఇక్కడ 8 థ్రెడ్స్ ఉన్నాయి. ఆ 8 థ్రెడ్స్లో మనకి ఏది కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ 4th పేజ్కి వచ్చాక మనకి ఏంటంటే డిజైన్ లాకింగ్ అనేది ఉంటుంది. డిజైన్ లాక్ చేసుకుంటే ఆ డిజైన్ మనకు కనిపిస్తుంది. ఇది ఫ్రేమ్ సెట్టింగ్ అండి. మన ఫ్రేమ్ ఏదైతే మనం చూస్ చేసుకుంటున్నామో ఆ ఫ్రేమ్ సైజ్ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిజైన్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది ఓకే చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే డిజైన్ అనేది రన్నింగ్ పాయింట్ ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అయిపోతుందండి. కంప్లీట్గా మనకు స్టెప్ బై స్టెప్ ఏంటంటే మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. మిషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా కస్టమర్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తాము. డెమోస్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్ గురించి కస్టమర్స్కి ఏంటంటే ఐడియా ఉండదండి. ఆల్మోస్ట్ ఆల్ ఐడియా ఉండదు కాబట్టి మేము ఏంటంటే మిషన్ సేల్ చేసుకున్న తర్వాత కస్టమర్స్కి ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వస్తారు. మా తరఫు నుంచే ఉంటుందండి. ప్రాపర్గా ఏంటంటే ఇన్స్టాలేషన్ అయిపోతుంది, అలాగే ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. అదేముంటుంది అనేది కస్టమర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏమేమైతే అవసరం పడతాయో అవి కంప్లీట్గా దగ్గరుండి నేను చూపిస్తాను. లైక్ థ్రెడ్స్, జరీ అలాంటి చాలా ఉంటాయండి. నేను ఏంటంటే అన్నీ మన దగ్గరనే అవైలబుల్ ఉంటాయి. అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. అయితే ఇది వచ్చేసి మనకు హాఫ్ నెక్ మిషన్ అండి. దీని ప్రైస్ వచ్చేసి ఇది టేబుల్ టాప్ మిషన్. ఒకసారి చూపించండి సార్. టేబుల్ టాప్ మిషన్ ఇది 2.4 lakhs ఉంటుందండి దీని కాస్టింగ్ అనేది. అయితే ప్రతి ఒక్క మోడల్లో యూమి ఎంబ్రాయిడరీలో సేమ్ డిస్ప్లే ఉంటుందండి. బట్ ఇదొకటి వచ్చేసి మనకి ఏంటంటే 8 నీడిల్ మిషన్ వస్తుంది. 8 నీడిల్ 2,40,000 ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి మనకు 3,40,000 మిషన్ అండి. ఇది విత్ స్టాండ్తో పాటు వస్తుంది. ఈ మోడల్ నుండి కంప్లీట్గా ఫుల్ బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోయేటట్లు ఉంటుందండి. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది ఇది కంప్లీట్గా బ్యాక్ నెక్ అంతే అండి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే బడ్జెట్ ఒకటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకటి, ఈ రెండు చూసుకుంటారు కాబట్టి దాని తగ్గట్టు ఏంటంటే కస్టమర్స్ తీసుకోవచ్చు.
సేమ్ ఇది డిస్ప్లే ఇందాక చెప్పాను కదా, ఇది అడ్జస్టబుల్ మూవబుల్ డిస్ప్లే ఉంటుందండి. మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 12 నీడిల్స్ ఉంటాయండి. ఇక్కడ 1 to 12 వరకు ఉంది కదా, 12 నీడిల్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3,40,000 పడుతుందండి మషిన్ కాస్ట్. 3 అంటే దాంట్లో వచ్చేసి మనకు బ్యాక్ నెక్ హాఫ్ వస్తుందండి. ఒక బ్యాక్ నెక్ మనం చేస్తున్నాం యూ షేప్లో మనకు డిజైన్ వస్తుందంటే ఒక హాఫ్ పార్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ చేసుకోవాలి. అదే మనం దీనికి వచ్చామనుకోండి, సింపుల్ బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుందండి. అంటే ఇక్కడ కూడా సింపుల్ బ్యాక్ నెక్ వస్తుంది, మళ్ళీ ఫ్రంట్ ఒకసారి, ఆల్ ఓవర్ హ్యాండ్ ఒకసారి, ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి, ఈ 4 టైమ్స్లో మనకు కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుందండి. అంటే సింపుల్ బ్యాక్ నెక్ అనేది వస్తుంది. మళ్ళీ హెవీ నెక్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా చేసుకోవాలనేది మేము చూపిస్తాము. దాన్ని బట్టి కస్టమర్స్కి ఏంటంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇది ట్రైనింగ్ పీరియడ్లో వస్తుందండి. కస్టమర్ ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి ఏంటంటే కంప్లీట్గా మేము ఇక్కడ కూడా ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళు ముందే మేము తీసుకున్నప్పుడే పర్చేజ్ చేయక ముందు మాకు ట్రైనింగ్ కావాలి అని అలా ఏమైనా కస్టమర్కి ఉంది అన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. మళ్ళీ మా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ఓన్లీ హైదరాబాద్ ఇది హెడ్ ఆఫీస్ ఉంది. మా బ్రాంచెస్ అనేది ఇంకా 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు అది వచ్చేసి మనకి ఏంటంటే గుంటూరులో ఉంది, రాజమండ్రిలో ఉంది, విశాఖపట్నం ఇది ఏపీ సైడ్ వస్తుందండి. మళ్ళీ కర్ణాటకలో వచ్చేసి మనకు బెంగళూరులో ఉంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉందండి. ఈ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది హెడ్ ఆఫీస్ వస్తుందండి. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఇది హెడ్ ఆఫీస్కి వచ్చేసి మీరు ఎక్కడైనా సరే చూడొచ్చు. లేదంటే ఆ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి మీరు అక్కడ మిషన్ చూసుకొని అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది. సర్వీస్ కూడా అక్కడ నుండి వస్తుందండి. లేదు మేము ముందే ట్రైనింగ్ తీసుకుందామని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే మా బ్రాంచ్లో ఏంటంటే వచ్చేసి మీరు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చండి. ఓకే, అయితే ఇది వచ్చేసి మనకు 3,40,000 మిషన్. ఇది సెకండ్ మోడల్ అండి. దీని తర్వాత ఇది వస్తుందండి 16/32 మోడల్ వస్తుంది. సార్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే 3.4 lakhs నుండి విత్ స్టాండ్ వస్తుంది. 2.4 lakhs మిషన్ ఏదైతే ఉందో అది టేబుల్ టాప్ మిషన్ కాబట్టి మనం చెప్పేటప్పుడు టేబుల్ టాప్ అని చెప్తున్నామండి. టేబుల్ మీద పెట్టుకోవాల్సిందే కస్టమర్. అది టేబుల్ వాళ్ళకి ఎలా అయితే అడ్జస్ట్మెంట్ అవుతుందో ఒక 2/3 feet అది మనం అలా టేబుల్ తీసుకొని మెజర్మెంట్ చూసుకొని వాళ్ళు ఆ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి. మేము చెప్తాము ఏది తీసుకోవాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, అయితే ఇది వచ్చేసి మనకు 4,40,000 పడుతుంది. ఇది వచ్చేసి మనకు 16/32 ఫ్రేమ్ సైజ్ అండి. 16/32 ఫ్రేమ్ సైజ్లో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఆల్ ఓవర్ బ్యాక్ అని, ఇలా కంప్లీట్గా ఆల్ ఓవర్ బ్యాక్ అనేది ఒకేసారి వస్తుందండి దీంట్లో. అయితే ఇది 4.4 lakhs సేమ్ 12 నీడిల్ది డిస్ప్లే సేమ్ ఉంటుందండి. అయితే దీంతో పాటు ఏంటంటే ఇంకొక ఫ్రేమ్ కూడా వస్తుందండి, 16/24 కూడా వస్తుంది. ఇది 16/32 ఉంది, 16/24 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుందండి. ఈ 2 ఫ్రేమ్స్ మళ్ళీ దాని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుందనేది కూడా మేము చెప్తాము. అయితే దీంట్లో ఒక 2 ఫ్రేమ్స్ వస్తాయండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఇది 4.4 lakhs కాకుండా మనకు ప్రజెంట్ ఏంటంటే ఆఫర్ కూడా నడుస్తుంది. సేమ్ మెషిన్ అయితే ఇలాగే ఉంటుందండి. మనకు ఫ్రేమ్ సైజ్ ఏంటంటే ఇంకా దీనికంటే కొంచెం ముందరికి వస్తుంది. ఇది 16/32, 20/32 అనేది ఫ్రేమ్ సైజ్ ఆఫర్ ఉంది. అయితే ఆ ఆఫర్ వచ్చేసి 4,75,000 ఉంటుందండి. 4,75,000 ఉన్న మెషిన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఏంటంటే డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉంది దాని మీద. 4,25,000 వరకు వస్తుందండి ఆ మెషిన్. అయితే 20 అంటే లిమిటెడ్ ఉంటుందండి. డైరెక్ట్ కస్టమర్కి ఏంటంటే మాకు ఫోన్ చేసినా మేము ఒకవేళ ఆ ఆఫర్ అయిపోయినా సరే సార్ మేము అరేంజ్ చేస్తామండి. మిషన్ ఎలాగైనా ఉంటుంది, మేము చెప్తాము. అది కంటిన్యూగానే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది ఆఫర్. కస్టమర్ డైరెక్ట్ మాకు ఫోన్ చేసినా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ దాని ప్రైస్ ఎంత పడుతుంది, 425 ఉంటుంది మెషిన్ కాస్ట్ అయితే ఇప్పుడు ఆఫర్లో. డైరెక్ట్ కాల్ చేస్తాం. మన దగ్గర ఆఫర్ అయితే అవైలబుల్ అయితే ఇప్పుడు రన్నింగ్ ఉందండి. పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్. ఏంటంటే 20/32 రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్స్కి ఏంటంటే దానికి వెళ్ళిపోవచ్చు అండి. అది చాలా బాగుంటుంది. 2 టైమ్స్లో మనకు కంప్లీట్గా బ్లౌజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి దాంట్లో, అంటే పెద్ద ఫ్రేమ్ కాబట్టి. అయితే అది ఒక ఆఫర్ ఉందండి. దీంట్లో వచ్చేసి ఇంకొకటి టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి 5,50,000 మెషిన్ అండి. ఇది టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది యూమీలో. 20/48 ప్లస్ దీంతో పాటు ఏంటంటే 20/32 కూడా వస్తుందండి. ఇందాక 475లో 20/32 ఆఫర్ ఉందని చెప్పాను కదా, అదే మోడల్ది ఫ్రేమ్ వచ్చేసి దీనికి కూడా వస్తుందండి. 20/48, 20/32 2 ఫ్రేమ్లతో పాటు వస్తుంది. ఇది 5,50,000 పడుతుందండి. డ్రెస్ అయినా చేసుకోవచ్చు, శారీస్ మీద చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అంటే ప్రతి ఒక్క మోడల్ మీద చేసుకోవచ్చు అండి. బట్ ఇది ఏంటంటే ఇది పెద్దది ఉంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది కస్టమర్స్కి. ఓకే, ఇది పెద్ద మోడల్ ఉంటుందండి. ఇది లాస్ట్ మోడల్ మనకి యూమీలో టాప్ ఎండ్ ఉంటుందండి.
పవర్ వచ్చేసి అసలు కస్టమర్కి ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న మిషన్ చూసారనుకోండి, మనకు ఒక ఫ్యాన్ అంతా పవర్ కన్జప్షన్ తీసుకుంటుంది, ఫ్యాన్ అంతానే తీసుకుంటుంది. మళ్ళీ కొంచెం పెద్దదయ్యేసరికి మనకు 4.4 lakhs 5.5 lakhs ఆ మిషన్కి వెళ్ళారనుకోండి, దానికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఒక 2 fans ఎంతైతే కన్జ్యూమ్ చేస్తుందో అంతవరకు చేస్తుంది. అసలు కస్టమర్ ఏంటంటే ఒక మిషన్ మనం తెచ్చుకొని పెట్టుకున్నాము, పవర్ ఎంత వస్తుంది అంటే మనకి ఏసీకి ఉన్నంత కూడా రాదండి పవర్. అసలు కస్టమర్కి ఏంటంటే ఆ ఆలోచన కూడా అవసరం ఉండదండి, పవర్ ఎక్కువ తీసుకుంటుందేమో అనేది. ఓకే, ఇందాక నేను చెప్పాను ఇంకొకటి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. ఓన్లీ మెషిన్లో ఆఫర్ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మనకు ఉంది. అయితే ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి 2032 వస్తుందండి. 2032లో మనకు 2 times కంప్లీట్గా బ్లౌజ్ అయ్యేది, ఫ్రేమ్ సైజ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ ఉంటుంది కస్టమర్కి. ఆఫర్ ఉంది, తొందరగా యూజ్ చేసుకోండి అండి. ఎందుకంటే నార్మల్ టైంలోనే మనం 475 460 465 అలా ప్రైస్ ఇచ్చి మనము సేల్ చేసాము. ఇప్పుడు ఏంటంటే 425 వరకు వస్తుందండి. మళ్ళీ అది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర. లైక్ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను, చిన్న మిషన్ తీసుకుందామని అనుకున్న వాళ్ళు, సింగిల్ నీడిల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు 2,40,000 మిషన్కి వెళ్ళొచ్చు. దాంట్లో ఏంటంటే జరీ వస్తుంది, ప్లస్ ఈ ప్రతి ఒక్క మిషన్లో మనకు జరీ అనేది వర్క్ చేసుకుంటుందండి. మల్టీ నీడిల్ ఉంటుంది, జరీ ఉంటుంది కాబట్టి కస్టమర్కి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది మిషన్ రన్ చేయడానికి. అలాగే ఇప్పుడు సింగిల్ నీడిల్ మిషన్స్ తీసుకుంటున్నారు కస్టమర్స్, దాంట్లో ఏంటంటే జరీ రాదు, మళ్ళీ హాఫ్ నెక్ చేసుకోవాలి. అలాగే థ్రెడ్ చేంజ్ చేయాల్సి వస్తుందండి. సింగిల్ నీడిల్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి దారం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 9 times మనం బ్లౌజ్ చేస్తున్నాము, ఒక ఆల్ ఓవర్ బ్లౌజ్తో పాటు అంటే హ్యాండ్స్ 2 times, ఇంకొక హ్యాండ్ 2 times, ఫ్రంట్ ఒకసారి, బ్యాక్ ఆల్ ఓవర్ వచ్చేసి 4 times చేస్తారు. అయితే ఇలా 9 times అయ్యేసరికి ఏమవుతుందంటే కస్టమర్స్కి ఈచ్ టైం ఆ పార్ట్ పెడతారు. దాంతోపాటు వచ్చేసి ఏంటంటే ఒక ప్యాచ్ వర్క్ మనం ఏదైతే చేస్తున్నామో, ఒక లెఫ్ట్ నెక్ దగ్గరనే మనం ఒక లెఫ్ట్ పార్ట్ చేస్తున్నాము అంటే దాంట్లో 5 times థ్రెడ్ చేంజ్ చేసేది ఉందనుకోండి సార్. 9 times మనం బ్లౌజ్ చేస్తున్నాము అంటే 45 times కస్టమర్ థ్రెడ్ చేంజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఏంటంటే కస్టమర్ డైరెక్ట్ మల్టీ నీడిల్కి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు యూమీలో 2.4 lakhs మిషన్ చూపించాను, అలాంటి మిషన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే చాలా బెస్ట్ అయిపోతుందండి. మల్టీ నీడిల్ ఉంటుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో జరీ అడుగుతున్నారు కాబట్టి అందులో కంప్లీట్గా మనం జరీ వాడుకోవచ్చు, అదొక ఆప్షన్ అనేది ఉంటుంది. ప్లస్ ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదైతే అన్నానో, ఉషా మిషన్ కానివ్వండి, బ్రదర్ మిషన్ కానివ్వండి, సింగిల్ నీడిల్ మిషన్ తీసుకున్న కస్టమర్స్ ఏంటంటే ఆ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకొని 3.4 lakhs మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ నుండి మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఆ మిషన్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉంది. లైక్ ఈ మిషన్ నుండి మీరు వెళ్ళొచ్చండి. అంటే ఆల్రెడీ సింగిల్ నీడిల్ మిషన్ వాడుతున్నారంటే హాఫ్ ఆఫ్ జాయింటింగ్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా బ్యాక్ వచ్చేటట్లు మనకు ఆ ఫ్రేమ్ సైజ్ది మిషన్ పర్చేజ్ చేసుకోవచ్చు 3.4 lakhs నుండి. ప్లస్ ఉషాలో 2 models, బ్రదర్లో 2 models అనేది ఇప్పుడు ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాము. కస్టమర్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే అది ఎక్స్చేంజ్ చేసుకొని పెద్ద మిషన్ కోసం అప్గ్రేడ్ అవ్వచ్చండి. ప్లస్ అలా కాకుండా కస్టమర్కి ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. లైక్ లోకల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళ కస్టమర్ ఏంటంటే ఆ బ్రాంచెస్లో అక్కడ లోకల్ డాక్యుమెంట్స్, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ లోకల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే వాళ్ళ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ ఉంటుందండి లోన్ ఎంతవరకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేది అనేది. అయితే లాగిన్ చేస్తాము, ఎలిజిబిలిటీ చూస్తాము, దాన్ని బట్టి ఏంటంటే కస్టమర్ దగ్గర పాత మిషన్ ఉందంటే ఎక్స్చేంజ్ చేసుకొని ఆ ఫైనాన్స్ తీసుకొని పెద్ద మిషన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదా మా దగ్గర మిషనే లేదు, మేము పెద్దదానికి వెళ్దాం అనుకుంటున్నాము, లేదంటే చిన్నదైనా సరే 2.4 lakhs తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే అలా ఫైనాన్స్ చేసుకొని కూడా వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఫైనాన్స్ ఉంటుంది. లేదు నాన్ లోకల్ కస్టమర్కి వచ్చేసి మరి ఎలా, ఇప్పుడు లోకల్ అయితే నేను చెప్పాను, నాన్ లోకల్ కస్టమర్స్ కూడా బజాజ్ ఫైనాన్స్ చేసుకోవచ్చు అండి. వాళ్ళ దగ్గర బజాజ్ కార్డు ఉంది, ఆల్టర్నేట్గా ఈఎంఐ కార్డు ఉంది అంటే దాంట్లో ఎంతవరకు లిమిట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మేము ఫైనాన్స్ చేసి ఇస్తాము. అలా అయినా సరే కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదు కస్టమర్ ఏంటంటే డైరెక్ట్ మేము లోన్కి వెళ్తామండి, మాకు కొటేషన్ కావాలి అంటే ప్రాపర్గా వాళ్ళు ఒకసారి వచ్చేసి వాళ్ళకి ఏదైతే మెషిన్ కావాలో మళ్ళీ దాని యాక్సెసరీస్ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలి అంటే కంప్లీట్గా దాని కొటేషన్ తీసుకొని అయినా సరే కస్టమర్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు మా తరపు నుంచే ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే డెలివరీ చేస్తామండి, వాళ్ళు మిషన్ చూసుకొని బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీ అవుతుంది. ఈ డెలివరీ కాస్ట్ వచ్చేసి అంటే కస్టమర్ని బట్టి, ఎందుకంటే సర్టెన్ వాళ్ళకి లొకేషన్ బట్టి ఉంటుందండి. కస్టమర్కి ఏంటంటే డెలివరీ చేసేస్తాం మిషన్, వాళ్ళ వెహికల్ ఉన్నా కూడా లేదంటే మనమైనా సరే వెహికల్ అరేంజ్ చేసేసైనా సరే డెలివరీ ఇచ్చేస్తాము. ఆ లొకేషన్కి ఏంటంటే మిషన్ డెలివరీ అయిపోయిన తర్వాత అబ్బాయి వెళ్ళి కంప్లీట్గా మెషిన్ ఇన్స్టాలేషన్ చేసేస్తారు. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కస్టమర్కి ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేంత వర్క్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఒక 3-4 hours 5 hours 6 hours అనుకోండి, కస్టమర్కి అర్థమైపోతుంది. చూడ్డానికి పెద్ద మిషన్ ఉంటుంది కానీ వర్క్లో మనం చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుందండి, వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందాక నేను చూపించాను మీకు డిస్ప్లేలో డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం, సైజ్ చూసుకోవడం, కలర్ కాంబినేషన్, మళ్ళీ మెషిన్ స్టార్ట్ చేయడం అలా ఉంటుంది. అయితే అది కూడా నేను ఇంకొకసారి మీకు ఏంటంటే కంప్లీట్గా దాని వీడియో నేను ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను.
అయితే ఇదంతా ట్రైనింగ్ అనేది కస్టమర్కి మేము అక్కడ వాళ్ళ లొకేషన్లోనే ఇస్తాము. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇన్స్టాలేషన్ అయిపోయినాక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కస్టమర్కి అర్థమయ్యేంత వరకు, అది 1 డేలో అర్థమవుతుందా లేదంటే 2 డేస్ పడుతుందా 3 డేస్ పడుతుందా కస్టమర్ మీద డిపెండ్ ఉంటుందండి. బట్ మా దగ్గర ఉన్న ఎవరైతే స్టాఫ్ ఉంటారో టెక్నికల్గా వాళ్ళు లేదంటే డెమో ఇచ్చేవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ప్రొఫెషనల్సే ఉంటారు కాబట్టి కస్టమర్ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లనే చెప్తారండి. ఈజీగా ఉంటుంది, టైం ఎక్కువ తీసుకోరు, చాలా తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేటట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డెమో దగ్గర మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏమన్నా భయం ఉంది, మేము ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మళ్ళీ మేము ట్రైనింగ్ మళ్ళీ మాకు రాకపోతే మిషన్ అనేది కొంచెం కస్టమర్కి ఏంటంటే డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. ఒక 1 అవర్ చూడండి మిషన్, 1 అవర్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎంత ఈజీగా ఉంటుందని ఉంది. మళ్ళీ కస్టమర్ మిషన్ తీసుకున్న తర్వాత వచ్చేసి మెటీరియల్ ఏది ఉన్నా కానివ్వండి మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. థ్రెడ్స్, జరీ, ఫ్యూజింగ్ పేపర్, మిర్రర్స్, డిజైన్స్, ఇవన్నీ రా మెటీరియల్ 1 స్టాప్ సొల్యూషన్ లాగా సార్. ఒక్కసారి మా దగ్గర మిషన్ తీసుకున్నారు అంటే కస్టమర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది రాదండి. కంప్లీట్గా మా దగ్గరనే ఉంటాయి కాబట్టి కస్టమర్ డైరెక్ట్ లోకల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీ ఏంటంటే వాళ్ళు వచ్చి తీసుకోవడం ఉంటుంది. లేదు అంటే బైక్ బుక్ చేసైనా మేము పంపించేస్తాం. ఇప్పుడు ర్యాపిడో, ఓలా అలాంటివి నడుస్తున్నాయి కాబట్టి పార్సల్ తీసుకొని వెళ్తున్నారు. అలాంటిది ఏంటంటే డైరెక్ట్ ఇచ్చి కస్టమర్కి పంపించేస్తాం వాళ్ళు బుకింగ్ చేసుకున్న దాన్ని బట్టి. లేదు మేము వచ్చి తీసుకెళ్తామంటే తీసుకెళ్ళొచ్చు. డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మొత్తం చూసుకొని పర్చేజ్ చేయొచ్చు. 10 to 7 వరకు ఉంటుందండి. మార్నింగ్ 10 o'clock నుండి 7 వరకు, మండే టు సాటర్డే వరకు ఉంటుంది. సండే వచ్చేసి కస్టమర్ కాల్ మీద వచ్చేస్తాం సార్. సండే ఉంటుంది బట్ టైమింగ్ ఉంటుంది. అవును, చెప్తే దాన్ని బట్టి మాకు అర్థమైపోతుందండి. మేము కస్టమర్తో కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఈ టైం అని చెప్తాము, వాళ్ళు వచ్చేసినా కూడా మేము మాట్లాడతామండి కస్టమర్స్తో. ఓకే, వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాము. ప్లస్ అలాగే వచ్చేసి మనకేంటంటే ఈ డిజైన్స్ కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉంటాయండి. డిజైన్స్ తర్వాత పర్చేజ్ చేసుకున్నాక మా దగ్గర వచ్చేసి డిజైనర్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు డిజైన్స్ అయినా సరే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మన దగ్గరనే ఉంటుంది. డిజైన్స్ కోసం అయినా సరే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి. కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ బ్రాంచెస్ నియర్ బై ఏదైనా ఉంది అంటే ఆ బ్రాంచ్కి ఏంటంటే మేము మీ నంబర్ అనేది డైవర్ట్ చేస్తామండి. వాళ్ళు డైరెక్ట్ మీకు ఏంటంటే కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అంతా పంపించేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళినా సరే మీరు వెళ్ళి చూడొచ్చండి. సో గైస్, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.